ఉతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. మనం గత వారం అంటే ప్రస్తుతం మనం ఇంట్రడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్లో ఉన్నాం గాడ్ స్పీక్స్. సో ఇంత ముందుగా మనం ప్రేయర్ చేసి ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాం. Beloved God, help us all to love you more and more and more and more and still. మన ఇంట్రడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్లో ఆల్మోస్ట్ 3-4 పేజెస్ కవర్ చేసామండి. అందులో స్టీవెన్స్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే బాబా యొక్క అవతార స్థాయి గురించి, ఆయన చేసే వివిధ విశిష్టత గురించి ఆయన దృష్టికోణంలో చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు బాబా యొక్క లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ప్రారంభిద్దామండి. శ్రీలక్ష్మి గారు చదవాలి. జై బాబా అండి. మీరు స్టార్ట్. On February 25th, 1894, Meher Baba was born of Persian parents in Pune, India, and was given by them the name Meherwan Sheriar, the family name being Irani. In 1914, he became God realized through a kiss on the forehead bestowed by the great Sufi master Hazrat Baba Jan. అంటే 1894 ఫిబ్రవరి 25వ తేదీన మెహర్ బాబా వారు పర్షియన్ తల్లిదండ్రులకి పూనా నగరంలో, ఇండియాలోని పూనా నగరంలో జన్మించారు. ఆయనకి తల్లిదండ్రులు మెహర్వార్ షెరియార్ ఇరానీ అని పెట్టారు. ఇరానీ అనేది వాళ్ళ ఫ్యామిలీ నేమ్, కుటుంబ నామం, ఇంటి పేరు అంటారు కదా అది. అలాగే 1914వ సంవత్సరంలో ఆయన గొప్ప సూఫీ గురువైన హజరత్ బాబాజాన్ అనే సద్గురువుని ఆయన నుదుటి పైన చుంబించడంతో భగవద్ అనుభవాన్ని పొందారు. In 1915, he met his second master, Upasni Maharaj. 1915లో ఆయన తన రెండవ గురువైన ఉపాస్ని మహారాజ్ని కలిశారు. In 1921, he became a perfect master. ఆయన 1921 నాటికి పరిపూర్ణ గురువుగా మారారు. In 1925, he commenced his silence, using as a means of communication a small rectangular board on which are painted the letters of the alphabet. 1925లో ఆయన తన మౌనాన్ని ప్రారంభించారు. ఒక పరస్పరం ఈ సంభాషణ నిమిత్తం ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక బోర్డు పైన ఆంగ్ల అక్షరాలను ముద్రించబడిన ఆంగ్ల అక్షరాలని కలిగి ఉన్న ఒక బోర్డు మీద ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళ శిష్య బృందంతో తన యొక్క సంభాషణ నేర్పడానికి ఆ బోర్డును ఉపయోగిస్తూ ఉండేవారు. బాబా ఫార్మ్స్ వర్డ్ క్విక్లీ బై పాయింటింగ్ సక్సెసివ్లీ టు ద లెటర్స్ ఆన్ దిస్ బోర్డ్. ఆ బోర్డు పైన ఆ ఫలకం మీద, అక్షర ఫలకం అంటారు దానిపైన ఆయన చురుకుగా ఆ వేళలను కదిలిస్తూ ఆ లెటర్స్, ఆ అక్షరాలను చూపిస్తూ తన మాటలను చెప్పేవాళ్ళు. బై దిస్ టైమ్ he had collected a small group of disciples who called him Meher Baba. అప్పటి వరకు ఆయన తన చిన్న శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ ఆయన్ని అప్పటి నుంచి మెహర్ బాబా అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. In 1931, he went to the Western world and made his first contacts with the West. 1931వ సంవత్సరంలో ఆయన పాశ్చాత్య ప్రపంచానికి వెళ్ళి అక్కడ తన మొట్టమొదటి శిష్య బృందాన్ని కలుసుకోవటం అనేది జరిగింది. In 1931, he was feted by many of those whom you and I would perhaps consider Hollywood greatest. అంటే 1932లో ఆయన ఈ హాలీవుడ్ పరిశ్రమలో చాలా గొప్ప వాళ్ళందరి చేత ఒక
విందుని ఇచ్చారు అన్నమాట వాళ్ళందరూ కలిసి వారికి. At 58 he broke a leg and arm in a severe automobile accident in Oklahoma. ఆయన 58 వయసు అప్పుడు ఈ అమెరికా నగరంలోని ఓక్లహోమా పట్టణంలో ఒక గొప్ప ఘోరమైన ఆటో యాక్సిడెంట్లో తన కాలిని ఒక చేతిని విరగొట్టుకోబడ్డారు అనమాట. ఆయన కాలు చేయి విరిగిపోయింది ఓక్లహోమాలో జరిగిన ఆ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో. Now at the age of 61, Meher Baba is dynamic, active, acutely aware of all that goes on about him. 61 ఏళ్ల సమయమైన ఇప్పుడు కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా అక్యూట్ అవేర్ అంటే సూక్ష్మ నిశితమైన దృష్టి కలిగి చాలా యాక్టివ్గా ఉన్నారు. తన చుట్టూ ఉన్న వాటన్నిటి గురించి ఆయన తెలుసుకున్నారని అర్థం వస్తున్నాను. జై బాబా. బాబా లైఫ్కి సంబంధించిందండి, స్ట్రైట్గానే ఉంది. బట్ స్టిల్ ఏమైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా దీనికి సంబంధించి ఏమైనా యాడ్ చేస్తామో చెప్పండి. హలో, ఎవరో మాట్లాడుతున్నారు, వాయిస్ వినిపించట్లేదండి. మీరు అదే హాలీవుడ్స్ గ్రేటెస్ట్ ఆ సెంటెన్స్ ఉంది కదా 1932, అది హీటెడ్ బై అంటే అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళ చేత గౌరవాన్ని పొందారని వస్తుందండి. చిన్న చిన్న క్లారిఫికేషన్. లాస్ట్ లైన్ చెప్పారు కదా, లైక్ at the age of 61 Meher Baba is dynamic and active, acutely aware of all that goes on about him. బేసికల్గా ఇప్పటి వరకు బాబా ఔన్నత్యం గురించి చెప్పినటువంటి డాన్కి ఇప్పుడు చుట్టూ జరిగే విషయాలు బాబాకు తెలుసు అని చెప్పటం చాలా నార్మల్ థింగ్ కదా. వి నో ఎవ్రీథింగ్ యాజ్ ఎ గాడ్. వై ఈ స్పెసిఫైస్ దట్ లైన్? ముందు లైన్లో అతనికి ఒక యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు కదా, దాన్ని ఉద్దేశంలో చెప్పుకుంటారమ్మా. అంటే 61 years ఏజ్ అని ఈ బుక్ ఈ ఇంట్రడక్షన్ రాసేటప్పటికి 61 years ఏజ్లో ఉన్నప్పటికీ కూడా బాబా ఇప్పటికీ చాలా డైనమిక్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు చుట్టూ అని చెప్తున్నారండి. ప్రతి చిన్న విషయాన్ని ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా పట్టించుకుంటున్నారు అని చెప్పలేదు అక్కడ. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్ని కూడా ఇన్ డెప్త్ గా తెలుసు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ ఆర్ ఆన్ హిమ్ అనేది తెలుసు. నార్మల్ ఫ్యాక్ట్ కదా, లైన్ అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ సర్వజ్ఞత అనే విషయం కాదండి ఇక్కడ చెప్పేది. ఆయన యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు అంతే. సర్వజ్ఞత గురించి చెప్పట్లేదు. ఆయన యాక్టివ్గా ఉన్నారు, చుట్టూ జరిగే ప్రతి విషయం మీద ఆయన కన్ను పడుతుంది అని చెప్తున్నారండి. యాక్టివ్ గా ఉండటం వేరు, చుట్టూ ఉన్న విషయాలు తెలుసుకోవటం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. ప్రతి విషయం పట్టించుకుంటున్నారండి, ఏది వదిలిపెట్టకుండా. అంటే ఏదో పాసివ్ గా ఉండకుండా చాలా యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పడం అనమాట. అంతే. పట్టించుకోవటం గురించి మాట్లాడట్లేదు, ఆయనకి తెలుసు అని చెప్తున్నారు. అదే సార్ అక్కడ యాక్యూట్లీ అవేర్ అంటే మీకు ఇంకా దేనికి ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కారణం అని చెప్తున్నారు కదా. ఏజ్ 61లో కూడా ఇలా ఉన్నారు, ఇంత యాక్సిడెంట్ అయినా కూడా అలా ఉన్నారని. ఇదే కదా మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకు ఆ విషయాన్ని మెన్షన్ చేశారంటే ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది మాకు, అట్లీస్ట్ ఈ పారాగ్రాఫ్ చూస్తుంది.
జయబాబా అండి. అది యాక్చువల్గా బాబాస్ మ్యాన్ సైడ్ గురించి చెప్పుకొస్తున్నట్టు అనిపిస్తుందండి. బాబాలో ఒక మ్యాన్ ఉన్నాడు, ఒక గాడ్ ఉన్నాడు కదా. బాబా యొక్క మ్యాన్ సైడ్ని మనకి వర్ణిస్తూ వస్తున్నాడు. ఆయనకి యాక్సిడెంట్ అయింది, 61 ఏళ్ళు వయసు వచ్చేసింది. అయినా ఆయన రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు సుమా. తన చుట్టూ జరిగిన ఏ చిన్న విషయాన్నైనా సరే మెటిక్యులస్గా పట్టించుకుంటూ ఉంటాడు. ఆయన నేచర్ అనమాట అది. అదే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. డివైన్ ఆస్పెక్ట్ గురించి కాదండి ఇక్కడ నాకు అనిపించింది. జై బాబా, జై బాబా సార్, జై బాబా, జై బాబా. పట్టించుకోవటం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవేర్నెస్. ఆయన కాదండి, ఆయన ఆ నేచర్ బాబా జీవితం చూస్తే కనుక ఏది కూడా పోనీలే పర్వాలేదులే అని ఆయన నేచర్ కాదు అది. అతి చిన్న విషయం కూడా పట్టించుకుంటూ ఉంటాడనమాట. అదే చెప్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే బాబా జీవితం మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయం, ఉదాహరణకి ఒక సభలో ఒక ఆయన వచ్చి, బాబా వీళ్ళంతా కొత్త వాళ్ళు అని చెప్తున్నాడు, నీ మాట కొత్తగా ఉందేంటి, ఏంటి విషయం అని అడిగారు. అడిగితే అప్పుడు అతను షాక్ అయ్యాడు, ఇదే నా మాట గురించి ఈయన పట్టించుకుంటున్నాడు అని. వెంటనే నేను పళ్ళు కట్టించుకున్నాను బాబా లాస్ట్ టైంకి ఇప్పటికి అని చేత మాట స్పష్టంగా వస్తుంది అన్నాడు. ఓకే అన్నారు. అంటే అంత చిన్న విషయం కూడా ఆయన పట్టించుకుంటాడు, ఆయన నేచర్ అది. ఏమండి, అదే చెప్తున్నాడు అని అనుకుంటున్నాను నేను. అయితే డివినిటీ ఆస్పెక్ట్ గురించి చెప్పట్లేదండి, అది నాకు అనిపించింది సార్ వాసు. జై బాబా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డైనమిక్ గా యాక్టివ్ గా ఉన్నాడు. అతని పర్సనల్ వైజ్ అంత ఏజ్ ఓల్డ్ వచ్చినా హీఈస్ వెరీ యాక్టివ్. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనుషులు డిమ్ అయిపోతూ ఉంటారు కదా. అదే అంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా పాసివ్ అయిపోతూ ఉంటారు కదా, అది అవ్వలేదు రెండు కూడా. అది లేదు. రెండోది పరిసరాలను అబ్జర్వ్ చేయడం అనేది. అవేర్ అంటే నోటీస్ చేయడం, మైండ్ లో ఏం జరుగుతుందో చుట్టుప్రక్కల అనేది. సాధారణంగా వయసు వచ్చాక తగ్గించేస్తారు, వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు. అలా కాకుండా ఇతను యాక్టివ్ గా చేస్తున్నాడు. ఆల్ దట్ గోస్ ఆన్ అబౌట్ హిమ్ అని చెప్పారు. తనకు సంబంధించి ఏం జరుగుతున్నా చుట్టూ అతను దాన్ని అవేర్ గానే ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని చెప్పడానికి కారణం బహుశా అది సాధారణంగా జరిగిన పరిస్థితి అయితేనే చెప్తారు కదా. అది రెగ్యులర్ గా జరిగేది అయితే ఒక యంగ్ మ్యాన్ అలాగ ఉన్నాడు అంటే దాన్ని ప్రత్యేకంగా ఎవరు చెప్పరు. జై బాబా సార్, లెట్ us move on. జై బాబా సార్, ఆ పారాగ్రాఫ్ లో స్టార్ మార్క్ ఉంది, గాడ్ రియలైజ్డ్, అది కూడా చెప్తాను. శ్రీలక్ష్మి గారు ఇది కూడా ఒకసారి. The avatar is in reality one with God, but comes into the physical world with a veil which must be removed by a perfect master when the time is ripe. Hazrat Babazan performed this function for Baba. అవతారుడు వాస్తవానికి భగవంతునితోనే కలిసి ఉంటాడు. ఆయన వేరు, భగవంతుడు వేరని కాదు, భగవంతుడే ఆయన. అయితే ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి ఒక తొడుగుని వేసుకొని దిగి రావటం జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం ఎప్పుడైతే పరిపక్వంగా అవుతుందో అప్పుడు ఆ తొడుగుని, ఆ ముసుగుని సద్గురువు అయిన ఎవరైనా ఒక సద్గురు ఆ యొక్క ముసుగుని తొలగిస్తారు. ఈయన విషయంలో హజరత్ బాబాజాను ఆ యొక్క విధిని, ఆ ధర్మాన్ని నిర్వహించింది అనమాట. ఆ ముసుగుని తొలగించి ఆయనకి భగవద్ అనుభవాన్ని ప్రసాదించడం అనే కార్యాన్ని ఈ గొప్ప సూఫీ గురువైన హజరత్ బాబాజాన్ ఆ పనిని నిర్వహించింది అని చెప్తున్నారండి. ఇందులో ఏమైనా ఉందండి క్వశ్చన్? మనం నెక్స్ట్ పేర కూడా కంటిన్యూ చేయండి. జై బాబు సార్. జై బాబు అండి. మీరే చేయండి. I have not, Jai Baba sir. మీరే సార్, సారీ సార్. Okay. I have not tried to give in any detail the events of Baba's earlier life because they have been ably described in C.V. Poddam's The Perfect Master, followed more recently by Jean Adriel's Avatar.
అంటే ఈయన ఏం చెప్తున్నారంటే పైన మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా బాబా లైఫ్ దీని గురించి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను బాబా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని చాలా డీటెయిల్గా చెప్పట్లేదు, చెప్పబోవట్లేదు. ఇక అటువంటి ఏమైనా కావాల్సి వస్తే సిబి పద్మస్ పర్ఫెక్ట్ మాస్టర్లో ఉన్నాయి. ఆ తర్వాత జీన్ ఎడ్రియల్ రాసినటువంటి అవతారంలో ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా బాబా జీవిత చరిత్ర అంతా దాంట్లో ఉంది. నేను ప్రతి విషయాన్ని నేను ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు అని చెప్తున్నారు అనమాట. The biographical outline given here is intended as nothing more than a point of orientation, so that we may go on to discuss several of the key issues associated with Baba's life, which are inherently complex and perhaps impossible of interpretation in the long run. అయితే నేను ఏ విషయాలు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నానంటే బాబా జీవితంలో కొంత సంక్లిష్టమైనవి, తర్వాత భవిష్యత్ తరాల వాళ్ళకి కొంత ఇంటర్ప్రిటేషన్ కష్టం అనిపించే వాటిని మాత్రమే నేను తీసుకుని ఒక్కదాన్ని నేను చర్చించదలుచుకున్నాను ఇక్కడ. అది ఎందుకంటే అటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలు బాబా జీవితంలో జరిగినటువంటి కొన్ని అర్థం కాని కొన్ని ఉంటాయి మనకి. అవన్నిటికీ కూడా మీకు ఒక రకం సానుకూలమైనటువంటి ఒక మార్గదర్శకత్వం ఇవ్వడానికి, ఒక ఓరియంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తున్నారు అనమాట. ఇది డిస్కస్ చేద్దామా సార్? ముందుకెళ్దాం. అదే సార్, ఏమైనా ఉంటే ఎవరైనా ఓకే, లేకపోతే అలా ఇక్కడ మనం నోట్ కూడా ఒకసారి చదువుతాం సార్. ఓకే మాస్టర్ అదే 2 పుస్తకాల గురించి చెప్తున్నారండి. ది పర్ఫెక్ట్ మాస్టర్ సిబి పొద్దం, ది పర్ఫెక్ట్ మాస్టర్, మిటిల్ బీచ్, ఎస్సి సిడిఆర్ ప్రెస్ 1976. అలాగే జీన్ ఎడ్రియల్, అవతార్, బర్కిలీ సిఏ, జాన్ ఎఫ్ కెనడీ యూనివర్సిటీ ప్రెస్ 1971. ఈ 2 పుస్తకాలు గురించి చెప్తున్నారు అనమాట, పబ్లిషర్స్ వాటి గురించి. అంటే ఆ 2 పుస్తకాలు బాబా యొక్క లైఫ్ స్టోరీ అప్పటికి డీటెయిల్డ్గా ఇప్పటికే ఉన్నాయి కదండి. అప్పటికి వచ్చినాయండి, రిలీజ్ అయినాయి. ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? నాగేశ్వర గారు మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు లార్డ్ మెహర్ వచ్చేసిందండి, చాలా డీటెయిల్ వెర్షన్ బాబా జీవితం మీద. అయితే ఈ లార్డ్ మెహర్ రాకముందు ఈ 2 పుస్తకాలు బాబా జీవితానికి ఒక సోర్స్గా ఉండేవన్నమాట అండి. పర్ఫెక్ట్ మాస్టర్ సిబి పర్దం రాసింది కానీ, అవతార్ జీన్ ఎడ్రియల్ రాసింది కానీ. తర్వాత రోజుల్లో ఇప్పుడు లార్డ్ మెహర్ వచ్చేసిన తర్వాత లార్డ్ మెహరే బాబా జీవితం మీద ఇంకా మోస్ట్ పాపులర్ అండ్ ఆథెంటిక్ వెర్షన్గా నడుస్తుందండి. జై బాబా. అది అంటే ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే బాబా యొక్క తొలి జీవితం గురించి అన్ని వివరాలు ఇవ్వలేదే, ఇంకా 3 సద్గురువులు ఉన్నారు కదా, ఇద్దరే చూపించారే, ఇలాంటి ప్రశ్నలు వేసి వస్తాయి కదా, వాటికి సమాధానం చెప్తున్నాడు అనమాట. ఆల్రెడీ పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా రాశారు. అవి చదవచ్చు, ఎక్కువ బాబా జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునేవాళ్ళు అని చెప్తున్నాడు. జై బాబా. Jai Babu sir. There has been much speculation concerning the reason for many of Baba's actions and journeys, but the greater proportion continue to be shrouded in some degree of mystery. అయితే బాబా చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన చేసినటువంటి చర్యలు కానీ, ఆయన చేపట్టినటువంటి జర్నీస్ కానీ, ఇవన్నిటి మీద రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి దానికి ఉన్నాయి కదా. అవి కొన్ని నిగూఢంగా కూడా, కొన్ని విషయాల్లో నిగూఢత కూడా వాటిల్లో చోటు చేసుకుని ఉన్నాయి. అటువంటి కొన్ని విషయాల్లో ఇన్ సచ్ ఎ సిచ్యుయేషన్ ద యూజువల్ ప్రొసీజర్ ఈజ్ టు డిక్లేర్ ది ఇండివిజువల్ ఇర్రేషనల్ అండ్ టు రైట్ ఆఫ్ హిజ్ యాక్షన్స్ యాజ్ డిల్యూజన్. అయితే ఇది ఇంత నిగూఢత ఉందేటి, ఈ విషయం ఇలాగా వేవరింగ్గా ఉందేటి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, అటువంటి విషయం చెప్పిన ఆయన్ని ఇర్రేషనల్గా
అంటే ఇరేషనల్గా తీసి పడేయడం కానీ కొట్టుబడేస్తుంటాం, లేకపోతే భ్రమో భ్రాంతో అనుకుంటాం అని తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నాడు ఇక్కడ. యూజువల్ ప్రొసీజర్ ఏంటంటే అదనమాట. మనం ఒకవేళ నిగూఢత ఎక్కువగా ఉండి మనకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఏం చేస్తాం, చెప్పిన ఆయన్ని ఓహో సరే ఈయన ఇరేషనల్గా చెప్తారు, ఇరేషనల్ ఇండివిజువల్ అనుకోవడం, ఆయన చేసినటువంటి మాటలన్నీ కొట్టుబడేసేసి ఒక భ్రమో భ్రాంతో అనుకుంటుంటాం. అయితే దిస్ ఈజ్ నాట్ డన్ విత్ బాబా ఫర్ ద సింపుల్ రీజన్ దట్ a goodly number of his efforts and suggestions are seen to be based on an insight into the shape of things utterly beyond the average human can. అయితే ఇలా అనుకోవడం బాబా విషయంలో కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకంటే చాలామంది ఆయన అనుసరించిన వాళ్ళు చాలామంది వాళ్ళ సజెషన్స్, బాబా సజెషన్స్ కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ ఇవన్నీ వాళ్ళ అంతరంగంలో మార్పులు తీసుకొచ్చినాయి అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి ఇది మన యావరేజ్ మ్యాన్ యొక్క తెలివితేటలకి అర్థం కాని విషయాలు ఇవన్నీ. కానీ వాళ్ళకి అనుసరించిన ఆయన మాటలు విని ఆయన చర్యలు చూసిన వాళ్ళందరికీ, ఆయన అనుసరించిన వాళ్ళందరికీ కూడా అలా అనిపించదు అనమాట. ఇరేషనల్గా మాత్రం అనిపించవు. ఏంటంటే అంతరంగికంగా ఆయన ఆంతరంగికంగా పనిచేస్తారు కాబట్టి దాని అర్థం వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆఫెన్ సచ్ అన్ అవుట్కమ్ రిజల్ట్స్ విత్ ఇన్ అవర్స్. అలాంటి ఫలితం గంటలోనే కనిపించవచ్చు. లేదా సమ్ టైమ్స్ ది వెర్డిక్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ వీక్స్ ఆర్ మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్. ఒక్కోసారి గంటలోనే దాని ఫలితం రావచ్చు, ఒక్కోసారి వారం పట్టవచ్చు, ఒక్కోసారి నెల పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అంటే సానుకూలమైనటువంటి ఫలితం రావడానికి టైం పడుతుంది కానీ సానుకూలంగానే ఉంటుంది. ఆయన చర్యలు ఆయనవి అర్థం చేసుకోవడానికి కూడా ఉన్నవాళ్ళు చాలా మంది విషయంలో మాత్రం అది రూఢి అయ్యింది అని బాబా ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అండ్ సమ్ డిగ్రీ ఆఫ్ మిస్టరీ అని రాశారు కదండి, ఎందువల్ల అలా రాయాల్సి వచ్చింది? అదే సమ్ డిగ్రీ ఆఫ్ మిస్టరీ అంటే మిస్టరీ ఒక కొద్ది పాళ్ళు మిస్టరీ ఉండొచ్చు అని రాశారన్నమాట. ఆ నిగూఢత అనేటువంటి కొన్ని పాళ్ళు ఉండవచ్చు కొంతమందిలో, ఎక్కువ మందిలో అంటున్నారు అనమాట. బట్ ది గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. గ్రేటర్ ప్రపోర్షన్ కంటిన్యూ టు బి షౌడెడ్ ఇన్ సమ్ డిగ్రీ ఆఫ్ మిస్టరీ. అంటే అటువంటి చర్యలు కానీ జర్నీస్ కానీ వాటి విషయంలో ఒక కొద్ది డిగ్రీ ఆఫ్ మిస్టరీ అనమాట. డిగ్రీ ఆఫ్ మిస్టరీ అంటే కొంత డిగ్రీ వరకు తెలియకుండా ఉండడం అండి. ఆయన ఎందుకు చేసాడో అలాగా చాలా వరకు మనకు తెలియదు అనమాట. అది అర్థం పర్థం లేనట్టుగానే కనిపించచ్చు కూడా మనకి, ఏంటి ఇలాగా చేస్తున్నాడు ఆయన. అదే తర్వాత ఇదేషనల్ గా అనిపించవచ్చు అని అన్నారు కదా తర్వాత. అదే ఇప్పుడు సడన్ గా స్కూల్స్ పెట్టి హాస్పిటల్స్ పెట్టి అది ఎందుకో తెలియదు. పిల్లలందరినీ తెప్పించేవాడు వివిధ ప్రాంతాల నుండి, మళ్ళీ కొన్ని మంత్స్ నుంచి మళ్ళీ పంపించేవారు. అది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి లక్ష్మణ్. బాబా ఉత్తర దేశంలో మండలి వాళ్ళని వేసుకొని కారులో వెళ్తున్నారు. ఒక చోట చాలా టైట్గా ఉన్నారు, చోటు లేదు వీళ్ళకి, కిక్కిరిసిపోయి వెళ్తున్నారు వీళ్ళు. వెళ్తుంటే ఒక చోట కుర్రోడు కనిపించాడు, ఒక 12-15 ఏళ్ళు ఎంతో ఉంటాయి. వీడు చాలా నచ్చాడు నాకు, వీడిని తీసుకెళ్ళిపోతాం మనం కూడా అమ్మనగర్లో సరోష్ థియేటర్లో వాడు ప్రొజెక్టర్ బాయ్గా ట్రైనింగ్ ఇద్దామన్నారు. వీళ్ళంతా తిట్టుకున్నారు, ఏంటి మనమే ఊపిరాడకుండా చస్తుంటే వీడిని ఎక్కించమంటాడు ఈయన. వాడిని ముందు కూర్చోబెట్టుకున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అంతా అక్కడ డెకాయిట్స్ ఎక్కువ, బందిపోటు దొంగలు, మీరు వెళ్ళలేరు, ప్రమాదం సుమా, మీరు ఇలాగ వెళ్ళిపోతున్నారు తెలియని ప్రాంతంలో, కానీ అందరూ హెచ్చరించేవారు. కానీ ఎక్కడ వీళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు. బందిపోట్లు కనిపించేవారు, ఆపేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు వీళ్ళంతే. ఏంటిది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ కుర్రాడిని ఎక్కడైతే ఎక్కించుకున్నారో ఆ ఊరు వచ్చింది. బాబా అన్నారు వీడిని వదిలేద్దాంలో, వీళ్ళ పేరెంట్స్ బాధపడతారేమో అని దింపేశారు. అప్పుడు తెలిసిందనమాట వీళ్ళకి, వాడు ఆ డెకాయిట్స్ చీఫ్ తాలూకా కొడుకు ఆ కుర్రాడు. సో బాబా ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న మధ్యలో ఆయన కూర్చోబెట్టేవారు. ఆ డెకాయిట్స్ ఆపగానే వీడిని చూసి ఊహం మనవడలే వీళ్ళంతా, వీడు మనవడే, మన బాస్ కొడుకే వీడు అని వదిలేసేవారు ఆటోమేటిక్గా. సో ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు తెలిసింది
ముందు తిట్టుకుంటూనే ఉన్నారు అందరూ కూడా, ఈయన ఏంటి చంపేస్తున్నాడు ఈయన. సో అదనమాట ఆయన యాక్షన్స్ ఎలా కనపడతాయి, ఇర్రేషనల్గా, అర్థం పర్థం లేనట్టుగా, అవివేకంగా కనిపిస్తాయి. కారణం ఏంటి, ఆయన వెనక ఉన్న కారణం ఆయన చెప్పడైనా మనకు అర్థం కాదు. బట్ ఆ విషయం అయిపోయిన తర్వాత అది వెల్లడయ్యాక మనం లెంపలు వేసుకుంటాం అనమాట, మనం తప్పుగా అనుకున్నాం మనం. ఆ సెన్స్లో చెప్తున్నాడండి జయబాబా. ఇంకేమైనా ఉన్నాయి? అలా ఇక్కడ ఈ మాట ఆఫెన్ సచ్ అన్ అవుట్కమ్ రిజల్ట్స్ విత్ ఇన్ అవర్స్ అంటే చేసిన పనుల యొక్క ఫలితాలు అనుకుంటున్నాను. దానికి కొన్ని గంటల్లో వస్తాయి, లేదా కొన్ని ఫలితం రావడం అనేది నెలలు, వారాలు, మంత్స్ కూడా, ఇయర్స్ కూడా పట్టచ్చు. అంతే కదా సార్? అంతేనండి, అంతే. పట్టొచ్చు, ఇయర్స్ తర్వాత కూడా అసలు అది రివీల్ కాకపోవచ్చు కదా. కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు బాబా చూడండి, బాబా శరీరం వదిలేసాడు సరే, ఆయన ఇంకా మౌన విరమణ చేయలేదు అని మన బుర్రలో సంశయం ఉంది. సో ఇది రివీల్ అవ్వడానికి టైం పట్టచ్చు, ఇంకా మనకు తెలియదు కదా. ఎందుకంటే ప్రతిదీ మనకి వెంటనే వెల్లడైపోదని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ దెన్ మూవ్ ఆన్. జై బాబా. ఇది కూడా మీరే అంటారు? నాదే సార్, నాదే. However, this uncanny insight causes those who have invested more than a few moments of casual criticism to hold their peace and be prepared to find the desirable long-term answer back of any of Baba's actions, regardless of how imponderable they may appear at the time. అయితే ఈ అంతర్గతంగా ఆయన చేసేటువంటి మార్పు ఏదైతే ఉందో లోపల ఇన్సైట్, ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చుని ఆయన చర్యల్ని, ఆయన యాక్షన్ని గమనించే వాళ్ళు ఎవరైనా, అంటే నిశ్చితంగా, అంటే క్యాజువల్ క్రిటిసిజంతో నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి ఎవరికైనా సరే కొద్దిసేపు పరిశీలించిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని అది చూసినప్పుడు ఆయన యొక్క దీర్ఘకాలంలో ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఆయన బాబాస్ యాక్షన్స్ వాళ్ళకు ఫలితం ఏదైతే ఉందో, ఎంత అప్పటికప్పుడు మనకేమనిపిస్తుంటే అది నమ్మడానికి వీలు లేకుండా కనిపిస్తుంటాయి ఆయన చర్య, ఆయన యాక్షన్లు కానీ ఇవన్నీ. వాళ్ళగా అలా నిశ్చితంగా పరిశీలించి ఒకవేళ మనం దాని ఫలితం గురించి చూద్దాం అని ప్రిపేర్ అయ్యి కూర్చున్న వాళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే అప్పుడు ఆ టైంలో అప్పటికి చాలా ఊహకందనట్టుగా కనిపిస్తుంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాబా దగ్గర కూర్చుని కొద్దిసేపు నిశ్చితంగా పరిశీలించిన వాళ్ళు కొంత ప్రశాంతంగా చూసి ప్రిపేర్ అయ్యి హోల్డ్ దేర్ పీస్ అండ్ బీ ప్రిపేర్ టు ఫైండ్ ది డిజైరబుల్ లాంగ్ టర్మ్ ఆన్సర్. అంటే కొద్ది కాలం తర్వాత దీని ఫలితం వస్తుందని నమ్మకంతో అక్కడ కూర్చుని ఆ ఆన్సర్ కోసం ఎదురు చూసే వాళ్ళకి అది ఆ ఫలితం కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. However, this uncanny insight causes those who have invested more than a few moments of casual criticism to hold their peace and be prepared to find the desirable long-term answer back of any of Baba's actions, regardless of how imponderable they may appear at the time. అంటే అప్పటికప్పుడు నమ్మశక్యం కాకుండా కనిపించినప్పటికీ కూడా కొద్ది కాలం తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండి చూస్తే వాళ్ళు లాంగ్ టర్మ్ ఆన్సర్ లభిస్తుంది అని చెప్తున్నారండి ఇక్కడ. తొందరపడి క్రిటిసైజ్ చేయడం కంటే కూడా కొద్ది నిమిషాలు, అంటే బాబా యొక్క పనుల్ని వెంటనే అర్థం చేసుకుని చెప్పేయడం అనేది సాధ్యం కాదు. అలా చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం మనం అర్థం చేసుకోలేం. కొంచెం సహనంతో ఉండి మన ఇన్సైట్, మన లో చూపుని, అంతర్దృష్టిని వాడితే అది చాలా వాటికి ఆన్సర్స్ ఇస్తుంది. అది అంతర్దృష్టి వాడి కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుని ఉన్న వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అనమాట.
ఆ లాంగ్ టర్మ్ ఆన్సర్ దొరుకుతుంది అంటారు. మోస్ట్లీ మండలి వాళ్ళు ఎవరైతే ఆర్ క్లోజ్ బాబా లవర్స్ ఎవరైతే ఆ టైంలో ఉన్నారో వాళ్ళకి చాలా వరకు అర్థమై ఉంటుంది బయట వాళ్ళకంటే. ఎవరు ఉన్నాయండి? ఇంకెవరైనా యాడ్ చేద్దాం? క్లియర్ గానే ఉందండి. సార్ మీరేం చెప్తారు నాకు సార్? ఏం లేదండి, పర్లేదు, క్లియర్ గానే ఉంది కదా, పర్లేదు అనుకోండి. ఏమైనా క్వశ్చన్స్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. There is further reason to regard Baba's deeds and suggestions with credence. బాబా చేసేటటువంటి ఓకే సార్, ఓకే. నా పేరాన్ని మీకు మీదేనా ఇది? ఓకే సార్, ఇది వాసుదే మీది అయిపోయింది. 3 పారాగ్రాఫ్స్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. There is further reason to regard Baba's deeds and suggestions with credence. బాబా చేసేటటువంటి పనులు కానీ ఆయన ఇచ్చేటటువంటి సలహాల మీద మనకు కొంచెం నమ్మకం ఉండడానికి దెర్ ఈస్ ఫర్దర్ రీజన్, ఒక కారణం అనేది ఉంది. ఆ కారణాలు కూడా ఉంటాయి. ఆయన చేసేటటువంటి పనులకు కానీ ఆయన ఇచ్చేటటువంటి సలహాలకు కానీ మనం నమ్మాలి అంటే ఆ నమ్మడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి ఫర్దర్ గా. అంటే పైన పారాగ్రాఫ్ ని కంటిన్యూటీగా చెప్తా ఉంటే, one would be hard put to find one single situation in which his influence has resulted in harm to the individual concerned. ఆబ్వియస్ గా బాబా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరికైనా హాని జరిగింది, ఎవరికైనా హార్మ్ఫుల్ జరిగింది అని చెప్పేటట్టుగా ఏ ఒక్క సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎవరు చెప్పలేరు. అలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎక్కడ మనకి తారసపడవు. ఇన్ఫాక్ట్ ఎక్కడైనా ఒకవేళ పడినా దానిలో ఉండేటటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటి అనేది మనకి తర్వాత అర్థం అవుతుంది. అంటే ఓవరాల్ గా బాబా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరికైనా సరే హాని జరుగుతుందని చెప్పి ఏ ఒక్క సంఘటన కూడా ఎవ్వరు చెప్పలేరు. అంటే డెఫినెట్ గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది మంచి చేస్తుంది ఎవరికైనా సరే. He will often push a person to the point of exhaustion or even desperation in order to increase the capacity of that individual. జనరల్ గా బాబా ఏం చేస్తారంటే ఒక పర్సన్ ని ఒక పాయింట్ వరకు తోస్తాడు. ఆ పాయింట్ ఏం చేస్తుందంటే అక్కడ మనకి ఇంకా ఆప్షన్ ఉండదు. కంప్లీట్ గా మన ఎనర్జీ అంతా కోల్పోయి అలసిపోతాం. ఇంకా నేను చేయలేనురా బాబు, అసలు ఇది కాదు అనేటటువంటి ఒక నిరాశకి గురయ్యేటటువంటి పాయింట్ వరకు తీసుకెళ్తాడు. సో మనం ఆ పాయింట్ ని అలానే గనక చూస్తే ఒక రకంగా అర్థం అవుతుంది. కానీ దాని యాక్చువల్ గా ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, అలా చేయటం ద్వారా నీలో ఉండేటటువంటి ఇంటర్నల్ కెపాసిటీని బాబా పెంచుతున్నారు. అంటే ఈ పాయింట్ లైఫ్ లో అందరికీ అర్థం అవుతా ఉంటుంది. మనకి లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక నెగిటివ్ థింగ్ మనకి జరిగినప్పుడు ఏమవుతుందంటే దాని విత్ స్టాండింగ్ కెపాసిటీ మనకి తెలుస్తుంది. ఓకే, మనం దీన్ని తీసుకోగలుగుతున్నాము అని. అండ్ ఆ తీసుకునేటటువంటి సామర్థ్యం కూడా ఆ నెగిటివ్ థింగ్స్ వల్ల మనకి పెరుగుతుంది. అది ఇక్కడ ప్రాబబ్లీ బాబా చెప్తున్నట్టున్నారు డాన్. ఆ పాయింట్ దగ్గర మనం నిరాశగా కనిపించవచ్చు, అలసిపోయినట్టుగా కనిపించవచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనలో ఉండేటటువంటి ఆ ఇంటర్నల్ కెపాసిటీ అనేది బాబా పెంచుతున్నారు అనమాట. బట్ దేర్ ఈజ్ ఎ ఫైన్ లైన్ ఆఫ్ ద పాసిబుల్ విచ్ హీ నెవర్ ట్రాన్స్గ్రెసెస్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కట్ పాయింట్ ఉంటుంది, ఒక బ్యారియర్ పాయింట్ ఉంటుంది, ఒక సెన్సిటివిటీ పాయింట్ అనేది ఉంటుంది. అంటే బాబా అలా పుష్ చేస్తూ ఉంటాడు, నీకు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, ఆ నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది, నువ్వు విత్ స్టాండ్ చేస్తూ ఉంటావు. కానీ ప్రతి ఒక్కరికి ఆ ఏదైతే ఆ సెన్సిటివ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ ని దాటి మాత్రం బాబా పుష్ చేయరంట. సో అంతవరకు నేను పుష్ చేస్తూ ఉంటాడు, ఆ పాయింట్ వరకు తీసుకెళ్తా ఉంటాడు, నీ యొక్క విత్ స్టాండింగ్ కెపాసిటీని పెంచుతూ ఉంటారు. కానీ ఆ సెన్సిటివిటీ పాయింట్ ని మాత్రం దాటి నిన్ను పుష్ చేయటం అనేది ప్రాబబ్లీ బాబా చెయ్యరు అనేది చెప్తున్నారండి. జై బాబా. అంటే వాసు ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది
ఆ ఇండివిజువల్ బాబాతో ఇండివిజువల్ ఉన్న రిలేషన్ గురించి, అంటే బాబా చేసే యాక్షన్స్ సంబంధించి ఈ మాట చెప్పారా, లేదా ఆ వ్యక్తి ఈ తన జీవితంలో ఎదురయ్యే వాటి గురించి బాబా ఏ రకంగా చేస్తారని చెప్పారా? ప్రాబబ్లీ జనరల్ గా చెప్పినట్టుగానే అనిపిస్తుందండి. ఆ వ్యక్తి గురించి కాకుండా జనరల్ గా ఆయన చేసేటటువంటి వర్క్స్ గురించి కానీ, లేకపోతే ఆయన ఇచ్చేటటువంటి సజెషన్స్ గురించి చెప్తున్నట్టుగానే అనిపించింది. సడన్ గా డైరెక్షన్ మారినట్టు కనిపించలేదు. అనిపించింది వన్ డైరెక్ట్ హార్డ్ గా వచ్చేసింది లైన్. ఇక్కడ పైనేమో ఒక రకంగా చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్షన్ చేంజ్ చేశారు. కానీ ఒక సీక్వెన్స్ లోనే ఉన్నట్టు అనిపిస్తోందండి లక్ష్మణ్. బాబా యొక్క పనులను నమ్మడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి అని మొదలుపెట్టాడు కదా. ఆ కారణాలే చెప్పుకొస్తున్నాడు. అంటే ఒకరిని చాలా ఇబ్బంది పెట్టేసినట్టు అనిపించవచ్చు, బట్ అల్టిమేట్గా మాత్రం ఆయన వర్కింగ్ స్టైల్లో ఇబ్బంది పెట్టడం అనేది ఎప్పుడూ ఉండదు. మనం ఇబ్బంది పడినట్టు ఆ వ్యక్తి కనిపించవచ్చు మనకి, కానీ వాడికి ఎంతో సాయం చేసేది ఇంటర్నల్గా వాడి యొక్క టాలరెన్స్ లెవెల్ని పెంచడం ద్వారా అని మనం రియలైజ్ అవుతాం. ఆ ఎక్స్ప్లెనేషన్ కింద చెప్తున్నట్టుగానే అనిపిస్తాం. అంటే అది మన లైఫ్ లో జరిగిందా, లేకపోతే ఆయన అర్థం చేసుకోవడంలో మన స్థాయిని పెంచారు? కదండి, అంటే మన ఇండివిజువల్ లైఫ్లోనే. ఇప్పుడు ఒకడు హర్డిల్స్ గేమ్ ఉంటుంది కదండి, లేకపోతే హై జంప్ చూసుకోండి. మొట్టమొదట 3 అడుగులు పెడతాడు, పెట్టి దూకమంటాడు, వీడు దూకేస్తాడు. దాన్ని 3.5 చేస్తాడు, దూకమంటాడు, దూకేస్తాడు. 4 చేస్తాడు, వాడు పడతాడు, దెబ్బలు తగులుతాయి. కానీ అలా ట్రై చేయగా 4 దాటేస్తాడు, అప్పుడు 5 చేస్తాడు దాన్ని. అలాగూ వీడు ప్రయత్నిస్తూ దెబ్బలు తగులుతూ వీడు ఇబ్బంది పడుతున్న వీడి లెవెల్ పెరిగిపోతూ ఉంది కదా, టాలరెన్స్ లెవెల్ కూడా. టాలరెన్స్ లెవెల్ ఇన్ అండర్స్టాండింగ్ హిస్ యాక్షన్స్, బాబాస్ యాక్షన్సా లేకపోతే వీళ్ళ లైఫ్? బాబా చేసే యాక్షన్స్ ఇదేంటిది ఇంతకంటే దూకించేస్తున్నాడు, నా కాళ్ళకి దెబ్బలు తగిలేసి అని తిట్టుకోవచ్చు వాడే. ఆ ట్రైనర్ని తిట్టుకోవచ్చు ఆ కన్సర్న్ ఆ మనిషి. కానీ అలా 2-3 రోజులు అయ్యేటప్పటికి వీడు దూకేయగలుగుతాడు దాన్ని. అప్పుడు అనుకుంటాడు అనమాట, ఎస్ నా కెపాసిటీ పెంచాడు ఇతను, నన్ను ఇబ్బంది పెట్టాడని ఇన్నాళ్ళు నేను తిట్టుకున్నాను కానీ కదా. సో బాబా డీడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ సీక్వెన్స్ నడుస్తుంది అంటున్నానండి. ఇప్పుడు వాట్ ఎవర్ ద మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ద హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్డ్ కదండి, మనకి హఫీజ్ సూక్తిలో ఉంది. సో ఆయన ఏది చేసినా కూడా సంబంధిత వ్యక్తులందరికీ అత్యుత్తమ ప్రయోజనాన్ని అందించడానికే చేస్తాడు ఆయన కదా. తర్వాత చివరి లైన్లో బాల్నాటు కన్వర్సేషన్స్లో చెప్తాడండి, బాబా నువ్వు చాలా హింస పెట్టేస్తావు, నన్ను మొలుగుపోయేదాకా నీటిలో ముంచేస్తావు, కానీ ఆ నీరు నా ముక్కు దగ్గరకు వచ్చేటప్పటికి పైన పిలక పట్టుకొని పైకి లాగుతావు, నీకు తెలుసు నేను ఎప్పుడు ప్రమాదం గురవుతాను, అప్పుడు మాత్రం నువ్వు నన్ను పిలక పట్టుకొని పైకి లాగుతావు. సో యూ అబ్సల్యూట్లీ నో ద టాలరెన్స్ లిమిట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అని చెప్తాడనమాట బాల్నాట్. అది ఆ లాస్ట్ లైన్ తాలూకా అర్థం అది అని నాకు అనిపించిందండి. అంటే తెలుసు అనమాట ఆయనకి టాలరెన్స్ లెవెల్. ఒకడు భరించగలిగినంత కష్టాన్ని ఇస్తాడటండి, ఆ స్థాయి దాటి ఇవ్వనన్నాడు. అది అక్కడ లాస్ట్ లైన్ అర్థం అండి. జై బాబా సార్. ఇది జనరలైజ్ కూడా చేయొచ్చు కదండి. అంటే లైక్ ఒకరు భరించగలిగేటువంటి కష్టాన్ని ఇవ్వటం అని అంటే, అలా మన లైఫ్లో మన థింగ్స్ మనం చూస్తూ ఉంటే ఆ కష్టం స్టార్ట్ అయినప్పుడు లేదా ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది, దీని నుంచి ఎలా బయటపడతాం అన్నప్పుడు బాగా ప్రెషరైజ్ అవ్వడం. ఒక స్థాయి తర్వాత అదే మనకే స్ఫురించడం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వేలో అయినా దాని సొల్యూషన్ రావటం. అంటే ఆ స్థాయి వరకు మన అలా ట్రైన్ చేస్తూ ప్రతిసారి మన క్యాపబిలిటీని పెంచుతూ ఉన్నాడు. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. ఒక ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటాం కదా, ఒక మెషినరీకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 100 టన్స్ ఉందనుకోండి, కానీ మనం ప్రొడక్షన్ 80 టన్సే చేస్తున్నాం అనుకోండి, ఆయన మిగిలిన 20 టన్స్ కూడా అవి వాడేలాగా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాడు ఆయన కదా.
అది ముందు ఏంటంటే మన కెపాసిటీ దాకా మనం తీసుకెళ్తాడు. అప్పుడు కెపాసిటీని పెంచి అప్పుడు మళ్ళీ స్టిచ్ చేస్తాడు నెక్స్ట్ స్టెప్లో. ఫస్ట్ మన కెపాసిటీ అంతవరకే తీసుకెళ్తాడు ఆయన. అది దీనిలో కరెక్ట్ సార్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ మూవ్ అవుతామండి. One of the periods in Baba's life which has both drama and pathos in it is that covering the establishment of his school for boys of all sects and caste. బాబా తాలూకు జీవితంలో కూడా డ్రామా, నాటకీయత అండ్ పాథోస్, బాధలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అంటే ఒక సర్టెన్ పీరియడ్ లో బాబా అన్ని రకాల వర్గాలకు చెందినటువంటి కులాలకి ఆర్ మతాలకు చెందినటువంటి పిల్లలు బాయ్స్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ టైంలో బాబా లైఫ్ లో కూడా మనం దాన్ని ఏమంటారు, నాటకీయత అన్నది మరి ఎందుకు రాశారో అర్థం కాలేదు, కానీ పాథోస్, బాధతో కూడినటువంటి పీరియడ్ ని కూడా బాబా ఎక్స్పీరియన్స్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. Established in summer of 1927, it contained at one point of total 102 boys. 1927 లో ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్ గా 102 మంది బాయ్స్ బాలర్ ఉన్నారు. అందులో of whom 49 were Hindus, 20 Muslims and 32 Zoroastrians and 1 Christian. 49 మంది హిందువులు, 20 మంది ముస్లిమ్స్, 32 మంది జొరాస్ట్రియన్స్ అండ్ 1 క్రిస్టియన్ ఉండడం జరిగింది. టోటల్ గా 102 మెంబర్స్ ఉన్నారు అనేది ఒక న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్డ్ బై రామ్జో అబ్దుల్లా అండ్ సోబ్స్ అండ్ థ్రోబ్స్ ఇంక్లూడెడ్ ఇన్ రామ్జోస్ డైరీస్ ఇన్ 1922, 1929, ఇరాజీ డెట్రిక్, వాల్నాట్ క్రీక్, సిఎస్ సూఫిజం రీఓరియంటెడ్ 1979. అంటే రామ్జోస్ డైరీకి సంబంధించింది రాస్తున్నారు 1922 to 1929 అని. దాని గురించి రామ్జో అబ్దుల్లా చెప్పారు సాబ్స్ అండ్ థ్రోబ్స్ అనే విభాగంలో అనేది చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ పారాగ్రాఫ్ లో ఆ ఫస్ట్ లైన్ అనేది కొంచెం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ బాబాస్ లైఫ్ లో కూడా బాధతో కూడినటువంటి, విషాదంతో కూడినటువంటి సమయం కూడా ఉంది అనేది ఈ పారాగ్రాఫ్ లో కొంచెం హైలైట్ పాయింట్ కింద తీసుకోవచ్చు. జై బాబా. ఈ డ్రామా అండ్ ప్యాథోస్ అన్నది రంజో అబ్దుల్లా సాబ్స్ అండ్ థ్రాప్స్ లో వివరించారండి. అది అక్కడ ఇచ్చారు కదా. డ్రామా అండ్ ప్యాథోస్ అన్నది ఆ పిల్లలతోటి బాబా ఇచ్చినటువంటి ట్రీట్మెంట్. అది బాబా ఎక్కడికో తీసుకెళ్లారు, ఆరు భూమికి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు, బాబాను వదిలిపెట్టి ఉండేవారు కాదు. అలా ఒక డ్రామా ఉంది దాంట్లో. ఆ పీరియడ్ లో ఆ పిల్లలతో చేసినప్పుడు దాంట్లో వేదన కూడా ఉంది, డ్రామా ఉంది, వేదన ఉంది. ఆ పీరియడ్ లో బాబా వాళ్ళతో పనిచేసినప్పుడు అని చెప్తున్నాను. అదే ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అండి. ఆ సాప్స్ అండ్ థ్రాప్స్ కానీ అది చూస్తే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు 16 ఏళ్ళు వయసు మధ్యలో ఉన్న పిల్లలంతా. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు బాబా యొక్క ఆ దివ్యత్వాన్ని, ఆయన ఆ ప్రేమని ఎలా అనుభూతి పొందారు, అది అసామాన్యమైన విషయం అనమాట అండి. వాళ్ళు అసలు మండలి వాళ్ళే షాక్ అయిపోయేవారు, వాళ్ళల్లో అంత ప్రేమ ఎలా పుట్టించారు అని బాబా మీద అని. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు అనమాట చదువుతూ ఉంటే. తర్వాత ఇంకొక హ్యాపీ న్యూస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. సాబ్స్ అండ్ థ్రాప్స్ అని ఒక పుస్తకము, రమ్జూ డైరీస్ అని ఒక పుస్తకము, క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని ఈ మధ్యనే రిలీజ్ అయిందండి. ఆ పుస్తకంలో కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. మన టీములో ఉన్నటువంటి లక్ష్మణదాస్, సంతోష్ బెహ్రా వీళ్ళిద్దరూ కూడా దానిలో ఒక పాత్ర పోషించే అదృష్టం బాబా ఇచ్చాడు. అది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని చాలా అద్భుతంగా వర్ణించాడు ఈ సన్నివేశం మొత్తం అంతానండి. జై బాబా. ఇందులో క్వశ్చన్స్ ఇంకా స్ట్రైట్ గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ దీన్ని మూవ్ అవుతాం. One of Baba's favorite among the students, Ali, was removed from the school by his father
when he became alarmed by reports that many of the boys in the school had periodic fits of uncontrolled weeping. These were apparently related in some fashion to the daily meditations which the boys carried out. అంటే ఇప్పుడు ఆ స్కూల్ గురించి చెప్పారు కాబట్టి దానికి కంటిన్యూగా బాబాకి ప్రియ శిష్యుడు ఆలీ అని చెప్తున్నారు. అయితే ఆలీ తాలూకా ఫాదర్ నేమ్ ఇక్కడ లేదు, నాకు ఐడియా లేదు, బట్ ఆలీ తాలూకా ఫాదర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అంటే ఈ స్కూల్లో ఉండేటటువంటి పిల్లలకి పీరియాడికల్ గా ఫిట్స్ మోర్చం అనేది వస్తుంది. ఎందువల్ల అంటే అసలు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసేటటువంటి స్టేట్ లో లేకుండా అన్కంట్రోలింగ్ గా వీపింగ్ ఏడుస్తా ఉన్నారు అనమాట ఆన్ డైలీ బేస్. సో ఈ ఇన్ఫర్మేషన్ రావటం వల్ల ఆలీ ఫాదర్ ఆబ్వియస్ గా ఎవరైనా సరే కొంచెం టెన్షన్ పడతారు. అందువల్ల ఆలీని స్కూల్ నుంచి రిమూవ్ చేశాడు అనమాట. అయితే దీస్ వర్ అపరెంట్లీ రిలేటెడ్ ఇన్ సమ్ ఫ్యాషన్ టు ద డైలీ మెడిటేషన్స్ విచ్ ద బాయ్స్ క్యారీడ్ అవుట్. అంటే ఇలాంటి సంఘటనలు జనరల్ గా జరుగుతూ ఉంటే వాళ్ళు డైలీ లైఫ్ లో వాళ్ళు చేసేటటువంటి మెడిటేషన్స్ లో, పిల్లలు చేసేటటువంటి మెడిటేషన్స్ లో భాగంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఆ స్కూల్లో జరిగేటటువంటి థింగ్స్ గురించి ఈ పేరాలో చెప్పడం జరిగింది. జై బాబా. సార్ నాగేశ్వర గారు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? మీరు చెప్పండి బ్రీఫ్గా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పండి. సో అది అంటే ఇక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఏమైనా కొంచెం ఆలీ గురించి చెప్తారా? ఓకే. యాక్చువల్గా వీళ్ళందరిలోనూ కూడా ఒక ఫ్లడ్ ఆఫ్ డివైన్ లవ్ రిలీజ్ చేసేసారండి బాబా. అది వాళ్ళందరూ తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే బాబాని పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాబాని చూడాలని ఆరాటపడేవారు. బాబా దగ్గర నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోతుంటే గిల కొట్టుకునేవారు. అంటే ఆయన చూడకుండా ఆయన సన్నిధానాన్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళు అసలు ఎంత మాత్రం ఇష్టపడేవారు కాదు. ముఖ్యంగా అలీ అనే కుర్రవాడు, వాడు బాబా దగ్గర నుంచి తీసుకెళ్తే వాడు తిండి మానేసేవాడు, ఏం తినేవాడు కాదు. వాడు ట్రంక్ పెట్టి ఉండేదన్నమాట. వాడు సామాన్ల కోసం ఇచ్చిన ట్రంక్ పెట్టి వాడు విలువైన వస్తువులన్నీ బయటపడేసి బాబా వాడి పడేసిన వస్తువులు, బాబా చెవిలో పెట్టుకున్న కాటన్ను, ఆ టూత్ పిక్స్ ఇవన్నీ తెచ్చుకొని ఆ పెట్టి నిండా దాచుకునేవాడు. అలాగే బాబా ఒకసారి బాబా చెప్పులు తినేస్తున్నాడు వాడు కూర్చొని, పై స్ట్రాప్ ముక్కల కింద చేసుకొని తింటున్నాడు అనమాట. ఎందుకంటే వాటి ద్వారా బాబా స్పర్శని వాడు అనుభూతి పొందుదాం, బాబా పర్సన్కి సంబంధించినవి కదా అవన్నీ అని ఇలాంటి ఆ ప్రేమోద్వేగం అనమాట. అదే ఆ ప్యాథోస్, డ్రామా అండ్ ప్యాథోస్ అన్నాడు కదా, అది మనం చూడమన్నమాట. అసాధారణం ఈ ప్రపంచంలో. అంటే అంత ప్రేమ ఏంటి ఒక మనిషి మీద. అది అలీ ప్రత్యేకించి అతను హీరో ఆఫ్ ప్రేమాశ్రమ్ అని పిలిచేవారు బాబా అనమాట. అంత ప్రేమ ఉండేదన్నమాట. సో అతను ఆ తండ్రి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే రకరకాల పుకార్లు వచ్చేసాయి, అందుకని తీసుకెళ్ళిపోయాడు. తప్పించుకొని వచ్చేసాడు బాబా దగ్గరికి అనమాట. అది ఇక్కడ సన్నివేశం. ఆలీ స్టోరీ కొంచెం చెప్తున్నాడండి మనకి ఇక్కడ. ఎస్ సార్. పైన మీరు చెప్పినట్టుగా కంటిన్యూటీలో దానికి 3 times ఆలీ ఫాదర్ రిమూవ్డ్ ద బాయ్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ క్యారీడ్ హిమ్ ఆఫ్ టు హిజ్ హోమ్ ఇన్ బాంబే. ఆలీని వాళ్ళ ఫాదరు 3 times ఆ స్కూల్ నుంచి తీసేసి ఇంటికి ముంబై తీసుకుని వెళ్ళిపోయారు. 3 times the boy escaped from the most careful surveillance and made his way back mostly on foot to the school. So deep was his loyalty to Baba. అంటే ఈ లైన్ లో మనకు అర్థం అవుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3 సార్లు వాళ్ళ తండ్రి గారి ఇంటికి ముంబై తీసుకెళ్లిపోయినప్పటికి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక గ్రేట్ సర్విలెన్స్ పెట్టారు. తప్పించుకోకుండా ఉండాలి పిల్లోడు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా అని పెట్టినప్పటికీ కూడా ఆ గ్రేట్ సర్విలెన్స్ నుంచి కూడా ఏదో ఒక రకంగా బయటపడి ఆయన కాలినడకనే అక్కడి నుంచి మళ్ళీ బాబా దగ్గరికి వచ్చేసేవాడంట. అక్కడ చెప్తున్నానంటే బాబా మీద ఆయనకి ఎంత లవ్ ఉంది, ఎంత విధేయత ఉంది అనేది మనకి అర్థం అవుతుంది ఈ లైన్ బట్టి ఆలీకి. షార్ట్లీ ఆఫ్టర్ ద అకేషన్ ఆఫ్ ఆలీస్ 4th withdrawal, 4th time కూడా సేమ్ జరిగింది. వాళ్ళ ఫాదర్ పైన 3 times అని చెప్పారు, 4th time కూడా అతను స్కూల్ నుంచి తీసేయటం జరిగింది ఆలీని. After that, the school boys were all sent home temporarily by Meher Baba, and early in 1929, the school was permanently closed.
ఈ 4th టైం ఆలీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాబా టెంపరీగా స్కూల్ ని మూసేయడం జరిగింది. అది ఎర్లీ 1929 ఇయర్ స్టార్టింగ్ లో స్కూల్ ని మూసేయటం అనేది జరిగింది. Soon after this, Baba's period of extended world tours began, and in 7 short years, he made 7 trips to the West and 2 around the world. తర్వాత బాబా కార్యక్రమాల గురించి చెప్తున్నారు. బాబా ప్రపంచ పర్యటనని స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్ క్లోజ్ చేసేసిన తర్వాత. 7 సంవత్సరాల్లో 7 ట్రిప్లు, 7 ఇయర్స్ లో 7 ట్రిప్స్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అలాగే 2 సార్లు ప్రపంచ పర్యటనలకు కూడా వెళ్ళటం జరిగింది అనేది చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్. జై బాబా. ఇది ఒక్కటి మాట చెప్తానండి. ఫస్ట్ టైము తండ్రి తీసుకెళ్ళిపోయాడు. తండ్రి పేరు హజీ మహమ్మద్, అతను ఆలీ తండ్రి పేరు. తీసుకెళ్ళిపోయి అతను బంధించేసి పెట్టారు ఒక గదిలో. అతను ఎలాగోలాగా ఒక లెటర్ పంపించాడండి బాబాకి. పర్షియన్ భాషలో ఒక పద్యంలాగా రాసి పంపించాడు. అందులో ఏం రాశాడంటే, నా పరిస్థితి ఎలా ఉందంటే, పొయ్యి మీద పెట్టినటువంటి టీ కిటిలు మరుగుతూ ఉంటే చూడండి నీళ్లతో, అలా మరుగుతున్నాను నేను నా లోపల నీకోసం. కానీ నువ్వు వర్రీ అవ్వకు ప్రభు, నేను ఎలాగోలా వచ్చేస్తాను నేను. యూ డోంట్ వర్రీ ఫర్ మై సేక్. అంటే అంత అద్భుతమైన సన్నివేశాలు ఉండేవన్నమాట. అవన్నీ కలిపి డ్రామా అండ్ ప్యాథోస్. అది ఆ ప్రేమాశ్రమం చూస్తేనే మనకి నమ్మశక్యం కానటువంటి విషయం. బాబా ఒక్కొక్క కుర్రోడు వెళ్ళిపోతూ ఉంటే మిద్దె మీద కూర్చొని, ఇప్పుడు ఉన్నటువంటి సమాధి పైన ఒక చిన్న మిద్దెలాగా ఉండేదని, అప్పుడు డోమ్ లేదు, కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండేవారట బాబా రాత్రి. అప్పుడు ఈ కుర్రవాడు అలీ పక్కన కూర్చొని తన ప్రభువుకి ఏమి సాయం చేయలేకపోతున్నాడు, కానీ అతను వదిలేలేడు ఆ దుఃఖంలో. పక్కన కూర్చొని వీడు కూడా కన్నీరు కారుస్తూ ఉండేవాట. అంటే ఆ సన్నివేశాలే అద్భుతం అనమాట. రంజు అబ్దుల్లా రాసిన ఇవన్నీ. అది దయచేసి అది ఆ సైట్లో కూడా ఉందండి, ఆన్లైన్లో. దయచేసి ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ అవ్వద్దండి. ఇటువంటి స్వీట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. జై బాబా సార్. మనం లింక్ పోస్ట్ చేద్దాం సార్ గ్రూప్. ఎంత ఏజ్ ఉంటుందండి ఆ అబ్బాయికి? అదేనండి, అందరికీ ఈ ఏజే, 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఆ ఏజే అందరికీ కూడా సుమారుగా. అంటే అది అసాధారణం అండి. అది మనం ఊహించేది కాదనమాట. ఏజ్తో సంబంధం లేదు. అది వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని పైకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఆ పిల్లల్ని కొంతమంది కుర్రాళ్ళైతే 6th ప్లేన్ కాన్షియస్నెస్ ఇచ్చేసానని చెప్పారు బాబా. ఆ 6th ప్లేన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయాక అతనితో ఇంటర్వ్యూ కూడా చేశారు బాబా. ఎవ్రీ వర్డ్ ఈజ్ రికార్డెడ్. ఏం చూస్తున్నావురా నువ్వు? అంతా బాబానే చూస్తున్నాను, అంతటా బాబాయే, అసలు బాబా తప్ప ఏమీ లేదు అని వాళ్ళు చెప్పినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్రమ్ దట్ ఎక్స్టసీ. అద్భుతం అండి అవన్నీ. అన్నీ ఉన్నాయండి ఆ బుక్లో. బ్యూటిఫుల్. అది ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే, బాబా నీ కోసం ఇలా నీ థాట్స్తో, నీ మీద ప్రేమతో నేను మరిగిపోతున్నాను, కానీ నువ్వు నా గురించి ఆలోచించొద్దు, నా గురించి వరి అవ్వక్కర్లేదు, నేను ఎలాగైనా వచ్చేస్తాను అన్నట్టు అని చెప్పడం. ఎందుకంటే మనం బాధల్లో ఉండేటప్పుడు భగవంతుని మరింత బాధ పెడతాను. నేను బాధల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి, నాకు నువ్వు ఎలాగైనా చేయాలి. నా గురించి నువ్వు బాధపడద్దు, నా గురించి నువ్వు వర్రీ అవ్వద్దు, నేను చూసుకుంటాను అంటే అదే. కానీ బాబా కూడా ఆలీ కోసం పడినటువంటి వేదన చూపించాడండి. రంజు అబ్దుల్లా కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఏంటి అసలు భగవంతుడు ఒక అల్ప ప్రాణి గురించి అంత వేదన చెందడం అని వర్ణనాతీతం అండి. జై బాబా. షేర్ చేయండి సార్ లక్ష్మణ్ దాస్ గారు. లింక్ నేను మన స్కైప్ వాట్సాప్ రెండిట్లో. నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది చాలా హార్ట్ టచ్ అయింది నిజానికి. అయితే ఒక లైన్ ఇక్కడ కొంచెం అనిపించింది. బాబా వాళ్ళ గురించి ఏడ్చారు, ఆరు వేదన చెందారు అని చెప్పారు కదా. ఆ లైన్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంత అవతారుడు కూడా వేదన చెందాడు ఆర్ మరి ఏడ్చారో లేదో నాకు తెలియదు, బట్ ఏడ్చారు అన్న లైన్ సింపుల్ సార్. ఆయన ఒక మానవుడు ఉన్నాడు,
ఒక భగవంతుడు ఉన్నాడు ఆయనలో. 2 రోల్స్ పర్ఫెక్ట్గా పోషించాడు ఆయన కదా. ఒక ప్రేమమయుడైన మానవుడు ఎలా ఉంటాడో చూపించాడు ఆయన కదా. అంటే ఆ మానవుడిగా ఉండడంలో కూడా అల్టిమేట్ అనమాట. ఇంకా నోబడీ కెన్ బీట్ హిమ్. అంత ప్రేమను కురిపించడంలో. అందుకనే బాబా ఏమంటారు, అవతార పురుషుడు ఒక మానవుడి జీవితం ఎలా జీవించాలో హయ్యెస్ట్ స్టాండర్డ్లో డెమాన్స్ట్రేషన్ చేసి చూపెడతాడు. ఇలాగ జీవించాలి. సో ఒక తన ప్రియతముడు తన చెయ్యి జారిపోయినప్పుడు ఒక ప్రేమికుడు ఎంత వేదనకు గురవుతాడో అది అంత చూపించాడు ఆయన. ఇప్పుడు రాముడు సీతమ్మ గురించి అంత ఏడ్చాడంటే ఆయన భగవంతుడు అయ్యుండి ఏడ్చాడు కదా. మనం మర్చిపోకూడదు అది. ఎందుకంటే ఆయన ఒక మానవుని పాత్రలో పర్ఫెక్ట్ అనమాట. ఆయన ప్రేమలో నికార్సైనటువంటి ప్రేమ, కల్మషం లేదు, కల్తీ లేదు కదా. అది ఆ సన్నివేశం అనమాట ఇదంతా. ఎస్ సార్. జై బాబా. జై బాబా. అయితే నెక్స్ట్ దానికి మోదా అండి. సంతోష్. సో ఈ పారాగ్రాఫ్లో బాబా చేసినటువంటి ఈ వెస్టర్న్ టూర్స్, పాశ్చాత్య దేశ పర్యటన గురించి చెప్తున్నాను. అటెండెంట్ ఆన్ దీస్ వాజ్ సమ్ ఫేవరబుల్ పబ్లిసిటీ అండ్ మచ్ దట్ వాజ్ క్రిటికల్ ఆర్ ఈవెన్ స్కర్లెస్. అయితే ఈ వెస్టర్న్ టూర్స్ జరిపేటప్పుడు, పాశ్చాత్య దేశ పర్యటన, విదేశీ పర్యటనలు జరిగినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే, కొంతవరకు ఆయన గురించినటువంటి అనుకూలమైనటువంటి ప్రచారం జరిగింది. దాంతోపాటు కొంచెం విమర్శనాత్మకమైనటువంటి ప్రచారం కూడా జరిగింది అని చెప్తాను. బాబా వాజ్ నెవర్ అటెంప్టెడ్ టు డెవలప్ ఏ ఫేవరబుల్ ప్రెస్. అయితే మెహర్ బాబా విషయానికి వచ్చేసరికి, ముఖ్యంగా ఈ వెస్ట్లోకి వెళ్ళేసరికి ఈ పాత్రికేయులందరూ వచ్చేసి ఇంటర్వ్యూలు తీసుకోవడం, ఆయన గురించి ప్రచురించడం చాలా ఉధృతంగా ఆ రోజుల్లో జరిగింది. కానీ బాబా ఇప్పుడు కూడా ఈ పత్రికల వారితో ఇప్పుడు తనకు అనుకూలంగా రావాలి లేదా అనుకూలమైనటువంటి వార్తలు రావాలి అన్న ధోరణి ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఆ రకంగా దానికి సంబంధించి ఏ రాజు కూడా ప్రయత్నం కూడా జరగలేదు అని చెప్తున్నాడు. He persistently maintains that those who attack him do his work equally with those who praise him. బాబా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన్ని స్తుతిస్తూ ఆయన కార్యం చేసేవారు ఏ రకంగా పనిచేస్తారో వారికి ఏమాత్రం తీసుకోకుండా ఆయన నిందించే వాళ్ళు కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని అదే రీతిలో అంతే సమానంగా చేస్తూ ఉంటారని బాబా ఎప్పుడు చెప్పే మాట అన్నమాట. His consistency in his attitude of refusing to defend himself or to correct errors in quoting his remarks or even simple misunderstandings is a phenomenon in this day when the world has become convinced of the need for vindication of oneself in the eyes of society. ఇది చాలా అద్భుతమైన మాటలు. అయితే ఈయన ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ మనకి బాబా యొక్క లైఫ్ని ఒక హ్యూమన్ యాంగిల్లో చూపిస్తూ ఉన్నారు. అలాగే ఒక బయట ఒక వ్యక్తి బాబా యొక్క లైఫ్ని అబ్జర్వ్ చేస్తే మనకేం కనిపిస్తుంది ఆ ధోరణిలో చెప్తున్నాడు. దైవీ ఆస్పెక్ట్ కన్నా కూడా ఒక హ్యూమన్ లెవెల్లో ఆయన లైఫ్లో మనం చూస్తే ఏమేమి కనిపిస్తాయి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, ఆ రకంగా బహుశా డాన్ తీసుకెళ్తున్నాడని నాకు కూడా అనిపించింది. అయితే ఇక్కడ బాబాలో మరొక యాటిట్యూడ్, ఆయనలో ఒక యాటిట్యూడ్ గురించి చెప్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రపంచంలో మనం ఎవరినైనా చూస్తే ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ రాగానే ఆ వ్యక్తి ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉంటాడంటే దాన్ని డిఫెండ్ చేస్తూ అది కాదు నేను ఇది అని నిరూపించుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి సర్వసాధారణంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ బాబా యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే, ఆయన ఏ రోజు కూడా ఆయనకి సంబంధించి ఒక నెగిటివ్ ప్రచారం జరిగిన, లేదా ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలు తప్పుగా అర్థం చేసుకున్నా, లేదా మరే రకంగా ఆయనకి రివర్స్లో జరుగుతున్నా సరే దాన్ని ఏనాడు ఖండించలేదు. లేదు నేను చెబుతుంది ఇది అని చెప్పలేదు, లేదా నేను ఆ రకమైనటువంటి పని చేయలేదని కానీ ఏ రోజు కూడా
ఆ ఖండించడం, తనను తాను నిరూపించుకునేటటువంటి ధోరణిని ఏ రోజు చూపించలేదు అని చెప్తున్నారు. టైమ్ 6 o'clock అయింది. మరి దీన్ని మరి రేపు కంటిన్యూ చేద్దాం. 6 అయింది కాబట్టి ఇప్పుడు స్టాప్ చేద్దాం. రేపు కావాలి ప్రారంభం నుండి. జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా.